చంద్రబాబు నాయుడు గారు దాని ఎక్కడ హెరిటేజ్ నుండి వాళ్ళు సప్లై చేయాలనే ఆలోచనలో భాగంగా చేసినటువంటి కుట్రలు బయటపడితే 300కు 290కి 350కి అమ్ముతున్నటువంటి లీటర్ నెయ్యిని ఈ రోజు 686కో ఎంతటికో వాళ్ళు ఫిక్స్ చేసుకొని 3 లక్షల లీటర్లు అనుకుంటా 3 లక్షల లీటర్లను చేయాలని ఆలోచనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన తర్వాత ఇది బయటపడిన తర్వాత ఢిల్లీకి పోయిన తర్వాత ఢిల్లీ పెద్దలు చీకొట్టిన తర్వాత ప్రెస్ దగ్గరికి వచ్చి ప్రెస్ వాళ్ళు వచ్చి అయ్యా చంద్రబాబు నాయుడు నెయ్యి అంటే నెయ్యి కాదు మళ్ళీ మాట్లాడతాను బయటికి వెళ్ళిన తర్వాత ఆ విషయం కృష్ణాంజనేయులు గారు ఎందుకు స్టడీ చేయకుండా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే టాపిక్ అది కాదు కాబట్టి ఆయన మాట్లాడలేదు సార్. మీరు ఒకళ్ళు ఎందుకు టాపిక్ అది వచ్చినప్పుడు అది మాట్లాడతారు. రేపొద్దున మీరు ప్రూవ్ చేయండి. నిజంగానే అక్షర్ సచిన్ గారు చెప్పినట్టు టీడీపీ ఉన్నప్పుడేమో వైసీపీ వాళ్ళు అవకాశం ఉన్నా ఏమీ ప్రూవ్ చేయరు, పోనీ వైసీపీ ఉన్నప్పుడేమో టీడీపీ వాళ్ళు ప్రూవ్ చేయరు. అలా ఉంది, ఆయన మాట్లాడతారులేండి. ఎస్ కృష్ణాంజనేయులు గారు అనేక ప్రశ్నలు సంధించారు. మోహన్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు చాలా ప్రశ్నలు వేశారు. ఈ రోజున అసెంబ్లీలో ఇప్పుడు ప్రజెంట్ ఈ నిమిషంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆయన ఎలాగో కారులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు డిబేట్ అయిన తర్వాత చూడమని కంటిన్యూస్ గా చంద్రబాబు నాయుడు కల్తీ నెయ్యి అనేటువంటి పేరుతో నకిలీ నెయ్యిని ఏ విధంగా వాడారు, ఏ విధంగా తయారు చేశారు కెమికల్స్ తో అనేటువంటి విషయాన్ని మొత్తాన్ని సిట్ దర్యాప్తులో ఏముంది, సిట్టు చార్జ్ షీట్ ఏమిచ్చింది, అన్ని విషయాలు ఆయన వెల్లడిస్తారు. ఒక్క అంశం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదో ఒకటి డిబేట్ లో మాట్లాడేస్తే సరిపోదు. హెరిటేజ్ కి అదే విధంగా భోలే బాబా డైరీకి అస్సలు సంబంధం లేదు అనేటువంటి విషయం ఢిల్లీ హైకోర్టు చెప్పినటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. భోలే బాబా ఫుడ్ ప్రొడక్ట్స్ వేరు, భోలే బాబా డైరీ వేరు. ఈ రెండింటిని ఒకే పేరు ఉంది కదా అని ఇప్పుడు లక్ష్మీ నాథ్ ఇద్దరు ఈ డిబేట్ లో ఉన్నారు. ఆయన లక్ష్మీకాంత్ ఉన్నారు, లక్ష్మీనాథ్ ఉన్నారు. ఇద్దరికి కామన్ గా లక్ష్మీ ఉందగా, మీరిద్దరు ఒకటే అని అంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజున బుక్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో అదే మీరు మాట్లాడినప్పుడు ఆయన ప్లీజ్ 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 అందుకనే ఇప్పుడు చీజ్ కి నెయ్యికి తేడా తెలియకుండా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడి బుక్ అయ్యాడు. కొత్త మాట్లాడి ఆయన బుక్ అయ్యాడు. ఇప్పుడు హెరిటేజ్ మీద మాట్లాడినందుకు లీగల్ నోటీసులు వచ్చాయి మీ బొత్స సత్యనారాయణకి. అందుకనే మనం ఏది పడితే మాట్లాడేస్తే లేనిపోయిన సమస్యలు వస్తాయి అనేటువంటిది గుర్తు పెట్టుకోవాలి. ఒకటి నిజం, ఈ రోజున కల్తీ నెయ్యి పేరుతో నకిలీ నెయ్యి వినియోగించారు, కెమికల్స్ వినియోగించారు. పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందువుల మనోభావాలతో ఆడుకున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది అనేటువంటిది స్పష్టంగా సిట్ దర్యాప్తులో వచ్చిన తర్వాతే దాని నుంచి బయటపడటం కోసమే మతపరమైనటువంటి ఘర్షణలు, కులపరమైనటువంటి ఘర్షణలు, కాపులు, బీసీలు, రేపు పొద్దున్న దళితులు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, చేబ్రోల్ కిరణ్ కట పోలీస్ స్టేషన్ లో బెయిల్ ఇచ్చారట. చేబ్రోల్ కిరణ్ రిమాండ్ కి పంపించారు, జైలుకు పోయాడు. జైలుకు పోయిన తర్వాత ఆయనకి తర్వాత బెయిల్ వచ్చింది. అంతే తప్ప వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడేస్తే కుదరదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి, ఇవన్నీ కూడా స్వరాబ్ద మూవ్మెంట్ అంట, లేకపోతేనేదో అవి దాడులు కాదట, విజ్ఞప్తులు చేయడానికి వెళ్ళారట. ఇవన్నీ వీళ్ళు మాట్లాడతారు ఈ రోజున. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయొచ్చు, ఏ కుట్రలైనా చేయొచ్చు, ఏమైనా వాళ్ళు రాజకీయాలు చేయొచ్చు. ఇప్పుడు ఇందాక ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి ఆయన అడుగుతున్నారు, ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని లెటర్ రాశారని చెప్తున్నారు కదా. ఈ రోజున ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి రాసేది ఏంది? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల్లోనే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళాడు. ఈ రాష్ట్రంలో మొత్తము రాష్ట్రపతి పాలన పెట్టాలి, మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు బెంగళూరు పోయి కూర్చున్నాడు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నేను చేసే సూచన ఏంటంటే, అంజనగిరిపై కూర్చోరా, ఒకటండి, తాడేపల్లి ఆయన కొట్టు, వింటే మీ విన్నారు, సమస్యలు లేకపోతే లేదు. చెప్తున్నారు మీరు ఎదుర్కొనే ఎలాగో అన్యాయాలు. మోహన్ రెడ్డి గారు వినరు కాబట్టి కనీసం జగన్మోహన్ రెడ్డి అయినా వింటే ఈ కుట్రలు కుతంత్రాలు లేకపోతే కులాలను చీల్చేటువంటి ప్రయత్నాలు వీటి మీద ఆధారపడడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం ఉపయోగం ఉండదు. అందుకే ప్రజల సార్ దగ్గరికి రాష్ట్రంలో పోలీసు వెళ్ళమనండి, వ్యవస్థ 36 ప్రజా స్థానాలు సమస్యల మీద పడిపోయింది. మీలాంటి వాళ్ళంతా ఎంకరేజ్ ప్రజా చేయబట్టి సమస్యల 36 మీద స్థానాలు ఏదైనా పోయింది. పనిచేస్తే ప్రజలు ఏదైనా సరే మీరు ప్రతిపక్ష నాయకుడుగానే పనికొస్తారేదని నిర్ణయిస్తారని తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా పనికిరావు నువ్వు జగన్మోహన్ రెడ్డి అని దించేశారు. ఆయన 150 నుంచి 175 పోవాలంటే ఇలాంటి మేధావులంతా కలిసి చేసినారు. జగన్మోహన్ రెడ్డిని జనం కావాలనుకుంటున్నారు. పనికిరావని తెలిచారు. కుహనా మేధావులు మేధావులంతా Right. కలిసి Right. జగన్మోహన్ రెడ్డి పన్నాగం వేసి 10-15 రోజులు కృష్ణాంజనేయులు గారు, ఎస్ కృష్ణాంజనేయులు గారు 30 సెకండ్స్. కృష్ణాంజనేయులు గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కృష్ణాంజనేయులు గారు, ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మాట్లాడిన దాని గురించి కంక్లూడ్ చేయండి ప్లీజ్. ముద్రగడ్డ పద్మనాభరెడ్డి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడారు. ఈ రోజున అంబటే రాంబాబు ఇంటి మీద జరిగినటువంటి దాడిని కాపు కులం మీద, కాపు సామాజిక వర్గం మీద జరిగినటువంటి దాడిగా వీళ్ళు చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాపులు నిజంగా అమాయకులు కానే కాదు, నమ్మరు. రైట్ సార్, రైట్ రైట్. విజయశేఖర్ రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు, మీరు మాట్లాడుతున్నారు. విజయశేఖర్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి. ఎత్తెత్తి చూపుతాడు రెడ్డి గారు నేనే. ఆయన పేరు విజయశేఖర్ రెడ్డి గారేనండి బాబు. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. రెడ్లకు ఆ మాత్రం వాల్యూ లేకపోతే చెప్పండి. ముద్రగడ పద్మనాభరెడ్డి కూడా మనకు రెడ్డి అయ్యాడు కాబట్టి మనం అంతా ఫీల్ అవ్వాలి గట్టిగా. మనకు వాల్యూ ఉండాలండి. కానీ మీలాంటి వాళ్ళంతా ఉండబట్టే ఎట్లయింది మనం కూడా. అంబటి రాంబాబు అంటే అంబటి రాంబాబు కూడా తెలుసుకుందాం. మనం బాగా డెవలప్ అవ్వాలండి. ఏంటి నేను ఒకటే అడుగుతున్నా, వాళ్ళు అంతా ఇంత ఉంటారని. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు, నేను ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కాపు ప్రజలని చెప్పినప్పుడు ఈయన కాపు కుల వ్యతిరేకి, కాపు కుల ద్రోహి అని చెప్పిన ముద్రగడ పద్మనాభరెడ్డి గారు అసలు ఆ పార్టీలో చేరడానికి అర్హుతేనా? అది న్యాయమేనా? కాపు కులం దానికి అంగీకరిస్తుందా? రెండో మాట, ఈ రోజు అంబటి రాంబాబు గారి మీద ఏదో ధర్నా చేయడానికి అడిగేటప్పుడు మనుషులు పోతే దాని మీద మాట్లాడుతున్న పద్మనాభం గారు ఆ రోజు మన పవన్ కళ్యాణ్ గారి భార్య మీద, బిడ్డల మీద అంత అన్యాయంగా మాట్లాడిన రోజు, అసలు మా మానవత్వం ఎక్కడ అమానుషంగా మాట్లాడిన రోజు ఈయన తల ఎక్కడ పెట్టుకో ఉన్నాడు? ఆ రోజు ఎక్కడ కూర్చో ఉన్నాడు? ఏం చేస్తూ ఉన్నాడు? నిజంగా కాపు కులం మీద ప్రేమ వ్యక్తి అయితే పవన్ కళ్యాణ్ గారి మీద అంత అన్యాయంగా మాట్లాడినప్పుడు ఓసారి కృష్ణమూర్తి గారు కావచ్చు, తర్వాత అక్కడ ఎవరో మాట్లాడినప్పుడు ఏ రోజైనా ఒక్కసారైనా ఖండించారా? రైట్ రైట్ సార్, ఇస్తా సార్ హోటల్లో ఆయన్ని చేసినప్పుడు, ఏదో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన నేల మీద పడుకున్నప్పుడు ఏమంటే ఆయన పోస్తారండి. ఈ రోజు లక్షల మంది ఎక్కడైనా పడుకుంటున్న సత్తా ఉన్న వ్యక్తి ఆయన, రాష్ట్రంలో ప్రముఖమైన నేత, ప్రజాకర్షణ ఉన్న నేత. అలాంటి వ్యక్తికి అన్ని అవమానాలు గురి చేసినప్పుడు కాపు కులానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు మీరు నోరు వినపలేదు? అంటే మీరు బానిసత్వం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇలా బానిసత్వం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మీకు కాపు కులం గురించి మాట్లాడే అర్హత ఉందా? ఇంతకు మీరు చివరిగా చెప్పండి, మీరు అప్సెట్ అయ్యారా? పద్మనాభరెడ్డి గారు మళ్ళీ మీ వైపు మాట్లాడతలేదని అప్సెట్ అయితే అయ్యారా మీరు? ఏమంటే ఆయన రావడం వల్ల రెడ్ల సామాజిక వర్గానికి ఒక వాల్యూ పెరిగిందని, మనకు కోస్తా జిల్లా కావచ్చు, ఉత్తరాంధ్రలో ఒక ప్రాబల్యం పెంచుతోందని మేము అనుకున్నామండి. ఈ రోజు ఆయన నిజంగా జాతీయ పరిస్థితుల్లో మీకు కల కూడా కలలేదు. ఈ రోజు ఆయన జారిపోవడం వల్ల నిజంగా రెడ్ల కులం మందపడుతోందండి. రెడ్డికి సంబంధించిన రెడ్లు చాలా ఫీల్ అవుతున్నారండి. రైట్ రైట్, మీ అభిప్రాయం అర్థమైందండి. మీ అభిప్రాయం అర్థమైందండి. ముద్రగడ పద్మనాభం గారి గురించి మీరు చెప్పింది అర్థమైందండి. ఓకే, అర్థమైందండి. ఓకే, లక్ష్మీకాంత్ గారు మీరు కంక్లూడ్ చేయండి అండి. సార్, నిన్న ముద్రగడ పద్మనాభం గారు ఒక మాట మాట్లాడారు సార్. మేము బానిసలం కాదు అన్నారు. బానిసలు అనేది, అసలైన బానిస ఎవరు అనేది ఆల్రెడీ ప్రజలు వర్ణించారు, అక్కడ కూర్చోబెట్టేశారు. ఆయన వయసురీత్యా మేము ఎంతగా గౌరవిస్తున్నాం, కానీ ఆయన ఆ గౌరవాన్ని కూడా, ఆరాధన కూడా కోల్పోతున్నారు అనేది కాపు కులస్తుల్లో ఉన్న ప్రధానమైన అంశం. ఎందుకంటే నిన్న మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, జోగి రమేష్ ని అరెస్ట్ చేశారు, అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు అని కొన్ని ప్రధానమైన వ్యాఖ్యలు చేశారు.
మిథున్ రెడ్డి దేనికి అరెస్ట్ చేయాలండి? లెక్కర్ కేసులో అరెస్ట్ చేయాలి. జోగి రమేష్ దేనికి అరెస్ట్ చేయాలండి? నకిలీ మద్యంలో అరెస్ట్